బైబిల్లో శిష్యులు పట్టిన చేపల సంఖ్య కరెక్ట్గా 153 అని ఎందుకు రాసి ఉందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత శిష్యులు గలిలయ సముద్రంలో చేపల వేటకు వెళ్తారు. రాత్రంతా వారు ఎంత ప్రయత్నించినా ఒక చేప కూడా దొరకదు. ఉదయాన్నే తీరమున నిలబడ్డ యేసు ధోని కుడి పక్కన వల వేయమని చెప్పినప్పుడు వారు వల వేయగానే అది చేపలతో నిండిపోతుంది. వలను పైకి లాగలేనంతగా చేపలు పడతాయి. పేతురు వలను ఒడ్డుకు లాగినప్పుడు అందులో 153 పెద్ద చేపలు ఉన్నాయని బైబిల్ స్పష్టంగా పేర్కొంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. ఆ కాలంలో ముఖ్యంగా సెయింట్ జెరోమ్ వంటి పండితుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో మొత్తం 153 రకాల చేపలు ఉన్నాయని గ్రీక్ శాస్త్రవేత్తలు భావించేవారు. శిష్యులు 153 చేపలు పట్టడం అంటే ప్రపంచంలోని ప్రతి జాతికి, ప్రతి భాషకు చెందిన మనుషులను సువార్త ద్వారా దేవుని దగ్గరకు చేరవేస్తారని దీని అర్థం. ఇంకొక కోణంలో కనుక చూస్తే ప్రముఖ క్రైస్తవ పండితుడు సెయింట్ అగస్టిన్ దీనిని ఒక గణిత కోణంలో వివరించారు. 1 నుండి 17 వరకు ఉన్న అంకెలను వరుసగా కూడితే అంటే 1 + 2 + 3 + 4 ఇలా 1 నుండి 17 వచ్చే వరకు మొత్తం కూడితే 153 అంటే 10 + 7 = 17. ఇందులో 10 అనేది దేవుని ఆజ్ఞలకు, 7 అనేది దేవుని కృపకు లేదా పరిశుద్ధాత్మ వరాలకు గుర్తు. అంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కృపను పొందేవారందరూ దేవుని రాజ్యానికి చేరుతారని దీని భావం. సాధారణ కారణం ఏమిటంటే పేతురు మరియు మిగిలిన శిష్యులు వృత్తిరీత్యా జాలర్లు. వారు పట్టిన చేపలను అమ్ముకోవడానికి లేదా పంచుకోవడానికి ఖచ్చితంగా లెక్క పెట్టేవారు. యోహాను ఆ సందర్భంలో అక్కడే ఉన్నాడు కాబట్టి తాను స్వయంగా చూచిన ఆ ఖచ్చితమైన సంఖ్యను తన సువార్తల్లో వివరించాడు. ఏది ఏమైనా 153 చేపలు పడినా వల చెరగకపోవడం అనేది అసలైన అద్భుతం. అంటే దేవుడు ఎంతమందిని తన రాజ్యంలోకి చేర్చుకున్నా ఆయన కృప మరియు సంఘం వారిని భరించగలదని దీని సారాంశం. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.